ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సంచలనం రేపిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 12న వెంకటేశ్వర హార్డ్వేర్ దుకాణంలో చోరీకి పాల్పడిన ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 34 సవర్ల బంగారం, దాదాపు 2 కేజీల వెండి, 5,95,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలు, వేలిముద్రల సాయంతో కేసును ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు. బజార్లో ఉన్నటువంటి నగేష్ బాబు అనే వారింట్లో దొంగతనం జరిగి దాదాపు 34 సవర్లు గోల్డ్, దాదాపు 6 లక్షల రూపాయల క్యాష్, అట్లాగే 1.5 కేజీ సిల్వర్ థెఫ్ట్ అయింది అని చెప్పి మనకు సమాచారం వచ్చిన మీద అక్కడ ప్రాథమికంగా విచారించిన దాని మీద మనకు వచ్చినటువంటి అఫెండరు పైన రూఫ్లోంచి కిందకు వచ్చి అఫెన్స్ చేసినట్లుగా మనకు ప్రాథమికంగా తెలిసింది. మనకు ఈ అఫెండర్ ప్రసాద్ రెడ్డి అని చెప్పి ఇతను సీతారాంపురం సంబంధించిన వ్యక్తి, నెల్లూరు, 19 ఏళ్ల వయసు వ్యక్తి. ఇతను చేశాడని చెప్పి మనకు తెలియటం, దాని వెంటనే ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా ఎఫర్ట్స్ చేసి కనిగిరిలో మనము శివాలయం టెంపుల్ దగ్గర ఇతన్ని పట్టుకోవడం, అతని దగ్గర ఈ గోల్డ్ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం, సిల్వర్ కూడా, అలాగే క్యాష్ని వాడు బ్యాంక్లో డిపాజిట్ చేశాం. అతను తీసుకెళ్ళి మనం కన్ఫెషన్లో ఆ బ్యాంక్లో ఉన్నటువంటి 5,95,000 కూడా అమౌంట్ని కూడా అంతా విత్డ్రా చేసి 100% రికవరీ చేయడం జరిగింది.